శ్రీ సూర్య న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు. ఏసీబీ పోలీస్ శాఖ దాడుల్లో వివిధ కేసుల్లో పట్టుబడ్డ అక్రమ మద్యం ధ్వంసం చేసిన పోలీసులు. జీఎస్టీ పన్ను పోటుకు వ్యతిరేకంగా కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేడ్చల్లో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన. బ్లాక్ మెయిలింగ్ యువకుడిని చితక బాధిన స్థానికులు. స్వరూపానందేంద్ర స్వామిని కలిసిన మంత్రి కొట్టు. బోనాల చెక్కుల పంపిణీ తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వస్తువులు వినియోగించడం చట్టరీత్యా నేరమని గూడూరు ఆర్డీఓ మురళీకృష్ణ. కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు. మా గ్రామాన్ని రోగాల బారి నుండి కాపాడండి, తాత్కాలిక వద్దు శాశ్వతం ముద్దు, శాశ్వత డ్రైనేజ్ నిర్మించండి, తెంపల్లి గ్రామం కాపాడండి, రోగాల బారి నుండి మమ్మల్ని కాపాడండి అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డ్స్ పట్టుకొని పంచాయతీ ముందు ఆందోళన చేస్తున్నారు. తాత్కాలికం వద్దు, 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 శాశ్వతం వద్దు, తాత్కాలికం వద్దు, శాశ్వతం వద్దు. కాపాడండి, కాపాడండి, తెంపల్లి గ్రామ ప్రజలను కాపాడండి, 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 కాపాడండి, కాపాడండి. కావాలి, 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 తాత్కాలికం వద్దు, 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 తాత్కాలికం వద్దు. పరిష్కరించాలి మన గ్రామాన్ని వెంటనే, గ్రామ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి, పరిష్కరించాలి మన గ్రామ సమస్యలని, శాస్త్రీయంగా మన గ్రామ సమస్యలని, గ్రామ సమస్యలని శాస్త్రీయంగా ప్రకటించాలి, ప్రకటించాలి, శాస్త్రీయంగా ప్రకటించాలి, ప్రకటించాలి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని ఏసీబీ పోలీస్ శాఖ దాడిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ అక్రమ మద్యం ధ్వంసం చేసిన పోలీసులు. జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ అమేష్ షా బేగం మరియు పలమనేరు డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిధిలోని కుప్పం అర్బన్ రూరల్ స్టేషన్లు రామకుప్పం, గూడుపల్లి, రాళ్లపొడుగురు మరియు కుప్పం ఎస్సీబీ స్టేషన్ పరిధిలో 520 కేసులు పట్టుబడ్డ మద్యం సుమారు 30.78 30,78,000 రూపాయలు, 55,700 బాటిళ్ల మద్యాన్ని సారై 803 లీటర్ల మద్యం ధ్వంసం చేసిన పోలీసులు. అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడితే పీడీ కేసు నమోదు చేస్తాం అమేష్ షా బేగం మరియు డీఎస్పీ గంగయ్య అన్నారు. పాలు మరియు పాల అనుబంధ ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను పోటుకు వ్యతిరేకంగా కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేడ్చల్లో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన. పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు, మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
విర్రవీగుతున్నారు. మాకెవరు పోటీ లేరనుకుంటున్నారు, వాళ్ళు సాటే లేరనుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు పెంచుతున్నారు. పేద ప్రజల మీద చాలా అన్యాయం అవుతుంది. కాబట్టి తప్పకుండా వచ్చే ఎలక్షన్ల వాళ్ళ తండ్రి పులిపాట బుద్ధి చెప్తారు, గురపాట చెప్తారు. తప్పకుండా మా కేసీఆర్ గారు దేశంలో బాగా చెప్తారు. దేశ రాజకీయంలో కూడా అందరికీ కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది. ఇప్పటిదాకా మనం ఇటువంటి ప్రధానిని చూడలే, ఇటువంటి ప్రభుత్వాన్ని చూడలే. ప్రతిరోజు పెట్రోల్ వేస్తుండ్రు, డీజిల్ వేస్తుండ్రు, ప్రతిరోజు కూడా నిత్యావసర వస్తువులు గ్యాస్ వేస్తుండ్రు. ప్రతిరోజు కూడా పాల మీద పన్ను, పాలతోని పెరుగు అవుతుంది, పెరుగు మీద పన్ను, పెరుగుతోటి లస్సి అవుతుంది, లస్సి మీద లస్సి మీద బటర్ మిల్క్ అవుతుంది, బటర్ మిల్క్ తోని పన్ను, పాలతోటి పన్నీర్ అవుతుంది, పన్నీర్ మీద పన్ను, ప్రతి దాని మీద పన్ను, ట్యాక్స్. వ్యవసాయం మీద రైతులకు, ప్రతి దాని మీద వ్యవసాయ ఉత్పత్తి చేసే రైతులకు, పనిముట్ల సామాన్ల మీద అన్నింటినీ కూడా ట్యాక్స్, ప్రతి దానికి కూడా జీఎస్టీ. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం మన జీవితంలో చూడలేదు. నిత్యావసర వస్తువుల మీద కానీ, హాస్పిటల్ పోతే పేషెంట్ మీద ట్యాక్స్, శ్మశాన వాటికి పోతే శ్మశాన వాటిక మీద శవాల మీద ట్యాక్స్. ఇటువంటి ప్రభుత్వాన్ని, దళిత ప్రభుత్వాన్ని మన జీవితంలో కూడా చూడలే, మనం చూడవం కూడా. కాబట్టి తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అన్ని ట్యాక్సులు తక్కువ దాకా మేము వదలం. బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని పాలతోనే దాకా మనం తరిమి కొట్టే దాకా వదలం కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇంత దళిత ప్రభుత్వాన్ని ఎవ్వరు కూడా చూడలే. పేద ప్రజల నట్టి విరుస్తున్న ప్రభుత్వం అంతా, ఘోరమైన ప్రభుత్వం. ఇన్ని రకాల ట్యాక్స్ వేసే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉండదు. పెద్ద ఎత్తున ట్యాక్స్ అన్ని కూడా తక్కువ చేసేదాకా ఈ ఉద్యమం కొనసాగుతున్న కూడా మనం చేస్తున్నాం. జై తెలంగాణ. బ్లాక్ మెయిలింగ్ యువకుడిని చితకబాదిన స్థానికులు సూర్యాపేట జిల్లా చివ్వెల మండలం ఉండ్రుగొండ గుట్టల అడవుల్లోకి వెళ్లిన ప్రేమ జంటలను సెల్ ఫోన్లో వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిని స్థానికులు చితకబాది పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. నెల రోజులుగా సుమారు 40 జంటల అశ్లీల వీడియోలు కీచక యువకుడి సెల్ ఫోన్లో ఉన్నట్టు సమాచారం. చివ్వెల పోలీస్ స్టేషన్లో సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు ఆత్మకూరు మండలం ఏపూరి గ్రామానికి చెందిన రామకృష్ణగా గుర్తించారు. అమరావతి ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో విశాఖ శారద పీఠాధిపతులను ఏపీ దేవాలయం మంత్రి కొట్టు సత్యనారాయణ బుధవారం కలిశారు. మంత్రి వెంట దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్, సింగిల్ కమిషనర్ హరి జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు. చాతుర్మాస్య దీక్ష సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు అందజేశారు. స్వామీజీ మాట్లాడుతూ దేవాదాయ శాఖ పరిధిలో అన్ని ఆలయాలకు
ధూపదీప నైవేద్యం స్కీమ్ ను వర్తింపచేయాలి. అర్చకులు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. పురాతన ఆలయాల్లో కుంభాభిషేకాలు చేపట్టాలన్నారు. ఈ సంవత్సరంతో 18 సంవత్సరాలు ఋషికేశ్లో 4 నెలలు ఉండడం, బెంగళూరు తర్వాత గంగంగారు ఉన్నాయి కదా, మిగతా కూడా మైదానంలో ఉండే ఊరికే భక్తులు మామూలుగా పీఠాధిపతికి ఏంటంటే మిగతా అంతా జనాభా అయిపోతూ ఉంటుంది. ఇక రోజు 4 క్లాసులు అవుతాయి. పొద్దున్న ఆప్యానందరాయాయ సర్వస్వమాదిరాత్రౌత్తమః భవతి సర్వస్యార్థే సర్వస్యదిత్యే. ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం నాడు మంత్రులు తలసాని, మహమ్మద్ ఆలీలు గుడి మాల్కాపూర్ దేవాదాయ శాఖ కార్యాలయంలో 309 దేవాలయాలకు ₹1,30,00,000 విలువైన బోనాలు చెక్కులను పంపిణీ చేశారు. దగ్గర 250 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బోనాల పండుగ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి పండుగ యావత్ భారతదేశం, ప్రపంచంలో కూడా విశ్వవ్యాప్తమైంది. అంటే అమెరికా కానీ, లండన్, ఆస్ట్రేలియా, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్ లో కూడా మన వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున బోనాలు చేసుకుంటున్నటువంటిది. అమ్మవారికి బోనం సమర్పిస్తే మా కుటుంబానికి మంచిదని చాలా మంది భక్తులు, ప్రజలు, ఆశేష జనవాహిన మధ్యన జరిగేటువంటి పండుగ ఈరోజు ఎండోన్మెంట్ ఆధ్వర్యంలో గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనాల ఉత్సవాలు మొన్న సండే మండే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో కంప్లీట్ కావడం జరిగింది. రేపు వచ్చే ఆదివారం, సోమవారం 24, 25 ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాలు కానీ, గౌరీగూడ ప్రాంతం కానీ, కోశాంపల్లి ప్రాంతం కానీ, ధూల్పేట్ ప్రాంతం కానీ, కార్వాన్, అదేవిధంగా మలక్పేట్, మీకు అంబర్పేట్ ప్రాంతం కానీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ అన్ని ప్రాంతాలలో కూడా మరి 24, 25 తేదీన జరిగేటువంటి కార్యక్రమం. అయితే మన పండుగకు లక్షలాది మంది ప్రజలు వస్తారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు రాష్ట్ర పండుగగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ 50 ఏళ్ళ నుంచి ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా మరి స్టేట్ ఫెస్టివల్ కింద అమలు చేయలేకపోవడం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్టేట్ ఫెస్టివల్ కింద అమలు చేయడమే కాకుండా ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి 3,600 దేవాలయాలు, ప్రైవేట్ టెంపుల్స్. ఈ దేవాలయాలకు గతంలో వాళ్ళందరూ డొనేషన్స్ కానీ, చందాలు కానీ, సొంతంగా కానీ పండుగ చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం పండుగ రాగానే అక్కడ ఫ్లవర్ డెకరేషన్ కావాలి, లైటింగ్ కావాలి, ఫ్లోరింగ్ కావాలి, అమ్మవారి అలంకరణ జరగాలి, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటుండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోనే అన్ని దేవాలయాలకు ఆర్థిక సాయం చేయడం అనేది దేశ చరిత్రలో ఇదొక హిస్టరీ. దీనికి దగ్గర 3,600 దేవాలయాలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా
మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బోనాలకు ప్రత్యేకత అయితే ఎక్కడి లేని విధంగా అన్ని దేవాలయాలకు ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు పండుగ కూడా గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనాల ఉత్సవాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో మొన్న సండే మండే జరిగినాయి. ఇప్పుడు 24 to 25 ఇక్కడ కార్వాను దర్బార్ మైసమ్మ కావచ్చు, సబ్జిమండి కావచ్చు, కార్వాన్ నాంపల్లి ప్రాంతాలలో, అదేవిధంగా ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాలు హైదరాబాద్ అంతా కూడా 24-25 జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలి. ఎందుకంటే కరోనా వైరస్ వచ్చి 2 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు. కాబట్టి అందరికీ ఆర్థిక సాయం ఈ దేశంలో ఎక్కడ జరగవు. జనరల్గా ప్రైవేట్గా డబ్బులు ఇవ్వడం అది మన ఒక ముఖ్యమంత్రి గారే చేస్తారు. ఒకవైపున ఆర్థిక సాయం ఇస్తున్నాం, డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం. పండుగ గొప్పగా జరగాలి. ఎందుకంటే మన ప్రైడ్, మన సంస్కృతి సాంప్రదాయాలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. అమ్మవారిని మొక్కుకుంటే మనకంతా శుభమే జరుగుతుంది అనేటువంటి నానుడి ఉంది. డెఫినెట్గా అందరూ సంతోషంగా జరుగుతుంది. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వస్తువులను వినియోగించడం మరియు విక్రయించడం చట్టరీత్యా నేరమని గూడూరు స్పెషల్ ఆఫీసర్ మరియు గూడూరు ఆర్టీఓ మురళీకృష్ణ తెలిపారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ అధికారులు నిర్వహించిన దాడిలో స్వాధీనం చేసుకున్న నిషేధిత ప్లాస్టిక్ కవర్ను మరియు వస్తువులను మీడియా ముందు ప్రదర్శించారు. గూడూరు మున్సిపల్ కమిషనర్ గారు, కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ గారు మన గూడూరు పట్టణంలో ప్లాస్టిక్ అనేది గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు నిషేధిత ప్లాస్టిక్ అనేది ఉండకూడదు మన గూడూరు పట్టణంలోని ఉద్దేశంతో ఈరోజు రైడింగ్ చేయడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగా కొన్ని షాపులు గోడౌన్స్ తనిఖీ చేసి సుమారుగా 2 లక్షల విలువైన మనం వాడుకోవడం ప్లాస్టిక్ని పెట్టుకోవడం జరిగింది, సీజ్ చేశారు. దానివల్ల అందరికీ తెలిసిందే అది పర్యావరణ ఏ విధంగా కలుషితం అవుతుంది. 70 మైక్రాన్స్ కన్నా తక్కువ వాడితే అది ఎటువంటి పరిణామాలు దాచిస్తూ ఉంది పర్యావరణంలో. కానీ మన భూమిలో కూడా అవి కొన్ని 100 సంవత్సరాలు కూడా కరగని పరిస్థితి కూడా ఉండి మానవాళికి అంతా కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని మన గూడూరు పట్టణంలో స్ట్రిక్ట్గా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కమిషనర్ గారు మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు ఉదయం చేసుకున్నారు. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే నిషేధిత ప్లాస్టిక్ అనేది వాడకూడదు. ఏదైతే మనకి గవర్నమెంట్ ఆదేశించిందో 70 మైక్రాన్స్ అబౌవ్, ప్రస్తుతానికి ఉన్న రూల్ ప్రకారం 70 మైక్రాన్స్ కన్నా అబౌవ్ ఉన్న ప్లాస్టిక్ మాత్రమే వాడి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా, మానవానికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పని, ఇంకా ఇటువంటి ఏదన్నా ఉంటే కూడా భవిష్యత్తులో కూడా ఇటువంటి షాప్స్లో వాడకుండా ఉండాలని చెప్పాను. ఉంటే మాత్రం ఇట్లాగే భవిష్యత్తు కూడా దాడులు జరిగి ఇవన్నీ కూడా సీజ్ చేసి మినిమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ షాప్ ఓనర్స్ అందరూ కూడా సహకరించాలని చెప్పని కోరుకుంటూ, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ గూడూరు ప్రజలకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం సుమారు 7:30 గంటల ప్రాంతంలో గూడూరు మున్సిపాలిటీలో నిషేధిత ప్లాస్టిక్ పదార్థాలను ఎవరైతే విక్రయిస్తున్నారో వాళ్ళ మీద ఆకస్మిక దాడులు చేయడం జరిగింది. దయచేసి పట్టణ ప్రజలంతా గమనించండి. 70 మైక్రాన్స్ అబోవ్ ఉన్న ప్లాస్టిక్ని వాడండి. బిలో ఉన్న ప్లాస్టిక్ వాడితే ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ క్యాన్సర్, మిగతా ఇష్యూస్కు కారణమవుతుంది. దయచేసి మీరు ప్లాస్టిక్ను అవాయిడ్ చేయండి. వీటిల్లో ముఖ్యంగా ప్లేట్స్, క్యారీ బ్యాగ్స్, స్పూన్స్, ఫోక్స్, స్వీట్ బాక్సెస్, ఇయర్ బడ్స్, ఇటువంటి ప్లాస్టిక్స్ అన్నీ అవాయిడ్ చేయండి. ముఖ్యంగా ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి దగ్గర మీరు సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉండాలి. మీరు చికెన్ షాప్కి వెళ్ళినా లేకుంటే ఫర్దర్గా ఏదైనా క్యారీ బ్యాగ్స్ లైక్ మీ పర్సనల్ బ్యాగ్స్ మెయింటైన్ చేయండి. షాప్స్లో అయితే మీరు ఇదైతే మటుకు ఖచ్చితంగా మేము ఫైన్స్ ఇంపోజ్ చేస్తాం. ఎవరైతే పూల షాపుల వాళ్ళు కానీ మిగతా కిరాణా షాపులు కానీ మీరు ఆల్టర్నేట్ బ్యాగ్స్ చూసుకోండి. ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్లాస్టిక్ అయితే బంద్ అవుతుందో ఈ ప్లాస్టిక్ తెచ్చే వాళ్ళు వేరే ఆల్టర్నేట్ జూట్ బ్యాగ్స్ కానీ ఏమైనా తెస్తే అవే పబ్లిక్లోకి వెళ్తాయి తప్ప మీరు ఏదో లో కాస్ట్ అని ఇంకోటో చేయొద్దు. ఈ July 1 నుంచి ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. గూడూరు క్లీన్ ఏపీలో భాగంగా ఎక్కడ డ్రైనేజ్లో చూసినా ప్లాస్టిక్ కనిపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ మీ సొంతగా రియలైజ్ అయిపోయి
ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. అకార్డింగ్ టు UNEP ప్రతి సంవత్సరము సుమారుగా 1 lakh సముద్ర జీవజాతులు చనిపోతున్నాయి. దీనివల్ల బయోడైవర్సిటీ చేంజ్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో దీనివల్ల మనకి అతివృష్టి, అనావృష్టి వర్షాలు వస్తున్నాయి. సో ఈ డ్రైనేజ్ అంతా ఇర్రెగ్యులారిటీ అయిపోతుంది. ఈ ప్లాస్టిక్ ఎక్కడ చూసినా డ్రైనేజ్లో మా వాళ్ళు తీస్తున్నారు, యూజ్ చేసేసి పడేస్తున్నారు. దయచేసి మీరు కొంచెం ప్రజలు ఆలోచించి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. వీటిని మేము చెప్పినా కానీ ఇంకా వాడుతూ ఉంటే మేము ఫైన్స్ ఇంపోజ్ చేస్తాం. మరీ ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఇంప్లిమెంట్ చేసి త్రూ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 5 years ఇంప్రిజన్మెంట్ అండ్ 1 lakh రూపీస్తో మేము అటువంటి కేసెస్ బుక్ చేయగలుగుతాం. దయచేసి ప్రజలంతా గుర్తించండి. ఈరోజు ఇటువంటి ప్రోగ్రామ్ గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, హైయర్ ఆఫీషియల్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మేము పట్టణంలో హ్యూజ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్లాస్టిక్ని నిషేధించండి. క్లీన్ గూడూరు, గ్రీన్ గూడూరుగా మార్చండి. థ్యాంక్ యూ అన్న. విశాఖలో CITU ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్పు కార్మికులపై చూపుతున్న ప్రభావం అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో CITU నాయకులు, మేధావులు పాల్గొని కార్మిక చట్టాల ఉల్లంఘన, అమల్లో జరుగుతున్న నిరంకుశపైన తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులు, పెత్తందారీ వ్యవస్థలకు అనుకూలంగా ఉండేలా ఈ 4 కోడ్లు తీసుకొచ్చారని AU మాజీ ప్రొఫెసర్ నిర్మల అన్నారు. బెనిఫిట్స్ అనేటువంటిది ఏం లేదు, పర్మనెంట్ చేయరు. చేయడానికి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ అది ఈ కోడ్లో ఉన్నది. దాన్ని చట్టం కాకుండానే ఇంప్లిమెంట్ అయిపోతుంది. షిప్యార్డ్లో అది ఇంట్రడ్యూస్ చేసి 2 ఏళ్ళు అయిపోయింది. రాబోయే కాలంలో ఏ ఇండస్ట్రీలోనైనా అది ఆర్టీసీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, స్టేట్ పోట్లాడాలి, దేశాన్ని కాపాడాలి. కానీ వాడికి మాత్రం పెన్షన్ ఉండకూడదు. వాడి కుటుంబం బదారు దేశాన్ని రక్షించేటువంటి వాడికే ఈరోజు గ్యారంటీ లేకుండా, వాడికి ఉన్న బెనిఫిట్ లేకుండా చేస్తే మిగిలిన కార్మికుల గురించి ప్రభుత్వం ఏం ఆలోచిద్దో మీరు ఆలోచించాలి. అందుకని అందరికీ కూడా మిగిలిన వాళ్ళందరికీ గొరిగేయడమే ఇప్పుడు ఉన్నటువంటి. నా పేరు నిర్మల, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ లా, ఆంధ్ర యూనివర్సిటీ. ఇది ఏంటంటే ఇప్పుడు 4 కోడ్లు ఏవైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేశారో, ఇది యాక్చువల్గా దీని ప్రయత్నం మొదటి నుంచి జరుగుతూనే ఉంది. అది ఎప్పటి నుంచి మొదలైందంటే సెకండ్ నేషనల్ కమిషన్ ఆఫ్ లేబర్ వాళ్ళు ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఇట్లా 4 కోడ్లు ఉండాలి, దాన్ని క్రోడీకరించి మొత్తం అంతా ఇది చేయాలని చెప్పేసి అక్కడి నుంచి మొదలుకొని ప్రయత్నాలు అనేవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. వీటిని కోడిఫై చేయాలి అనే ప్రయత్నము సెకండ్ 2002 నుంచి జరుగుతూనే ఉన్నాయి. అవి ఈ రూపం దాల్చి ఏంటంటే 2019లో 4 కోడ్ రూపంలో మనకి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఒక వేజ్ కోడ్ బిల్ మాత్రమే అది అప్రూవల్ అయింది, పార్లమెంట్లో పాస్ అయింది. మిగతా ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఒకటి, తర్వాత అలాగే సోషల్ సెక్యూరిటీ కోడ్, అదేవిధంగా ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ వర్కింగ్ అవర్స్, సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ అవర్స్, ఈ 3 కూడా ఏంటంటే ఈ మధ్య సెప్టెంబర్ 12న ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అది పాస్ అయ్యాయి 2 కూడా. కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో పాస్ అయ్యాయంటే పార్లమెంట్లో ఫార్మర్స్ ఒక బిల్లుల గురించి బాయ్కాట్ చేసిన సందర్భంలో అప్పుడు ఇవి కామ్గా వాళ్ళు ఏంటంటే పాస్ చేయడం అనేది జరిగింది. అది కూడా మనం తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ కోడ్ వల్ల వర్కర్స్కి ఏ రకంగా ప్రభావం పడుతుంది అని చూసినప్పుడు ఈ 4 కోడ్లు కూడా ఒక రకంగా ఏంటంటే మొత్తము కాంట్రాక్చువలైజేషన్ అండ్ క్యాజువలైజేషన్ని ఒక రకంగా లెజిటిమైజ్ చేశాయి. లెజిటిమైజ్ అంటే దాన్ని చట్టబద్ధత ఇవ్వడం జరిగింది దానికి. సో ఆ రకంగా చట్టబద్ధత ఏ రకంగా వచ్చిందంటే టెంపరీ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల 2 సంవత్సరాలు మేము పర్మనెంట్ ఎంప్లాయీస్తో సమానంగా వాళ్ళని చూస్తామని అన్నప్పటికీ 2 సంవత్సరాలు అలా అది కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఈవెన్ దో వాళ్ళకి ఈ బెనిఫిట్స్ కొన్ని ఇప్పించినప్పటికీ వాళ్ళకి జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు హైర్ అండ్ ఫైర్ సిస్టమ్, మెయిన్గా ఈ 4 కోడ్ల ఉద్దేశం ఏంటంటే హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి, అదేవిధంగా జిగ్ వర్కర్స్ అని, ప్లాట్ఫామ్ వర్కర్స్ అని. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరుతూ విశాఖలో ప్రైవేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. బ్యాంక్ 115వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ అవగాహన ర్యాలీని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా ప్రారంభించారు. ప్లాస్టిక్ నిషేధంపై ఇప్పటికే నగరవాసులు అవగాహన వచ్చిందని, వ్యాపారాలు కూడా తమ వద్దకు వచ్చే వారికి కాగితం, క్లాత్, జూట్ బ్యాగ్లు వినియోగించేలా కృషి చేయాలని జీవీఎంసీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
లక్ష్మీస్ గారికి బ్యాంక్ ఆఫ్ బరోడా 115వ వ్యవస్థాపక దినోత్సవం. బ్యాంక్ ఆఫ్ బరోడా సమాజ అభివృద్ధి శ్రేయస్సే ముందుకు వెళ్ళాలనేటువంటి దృక్పథంతో చేపట్టాలనుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ 115వ ఫౌండేషన్ డే రోజున ఇటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టున్నారు. ఇది చాలా హర్షదాయకము. దీని ప్రకారంగా ప్రతి ఒక్కరూ ఇదే ప్రకారంగా ముందుకు రావాలి. సో ఒక స్ఫూర్తితో మన నగరాన్ని ప్లాస్టిక్ రహిత చేసే ఒక ఈ మిషన్ ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ తోడ్పడాలి. సో దీనికి జీవీఎంసీ ద్వారా, కలెక్టర్ ద్వారా, అలాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే క్లీన్ ఆంధ్రప్రదేశ్ చేపడతా ఉందో, సీఎం గారు అయితే క్లీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ చేయాలని అనుకుంటున్నారో ఆ ఒక దిశలో ప్రతి ఒక్కరు అడుగు వేయాలి. ముఖ్యంగా మన విశాఖ నగరం పర్యాటక ప్రాంతము, బీచ్ ఏరియా, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రియల్ సిటీ. ఇక్కడ ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా ఉండాలి. మన నగరాన్ని పర్యావరణ పరంగా ఎంత కాపాడుకుంటామో అంత ఇది డెవలప్ అవుతుంది, అంత ఇది అట్రాక్టివ్గా ఉంటుంది, అంతమంది ఇక్కడికి వస్తారు. అది ఇండస్ట్రియలిస్ట్స్ కావచ్చు, అది టూరిస్ట్స్ కావచ్చు, అది బిజినెస్ హౌసెస్ కావచ్చు, అది ఆఫీసర్స్ కావచ్చు, ఎనీథింగ్. సో కాబట్టి ఈ విశాఖ నగరాన్ని మనమందరూ విశాఖ వాసులం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఓనప్ చేసి ఈ నగరాన్ని ప్లాస్టిక్ రహితం చేసి అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇప్పుడు ముందుకు వెళ్తున్నారో క్లాత్ బ్యాగ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ అదే ప్రకారం ప్రతి ఒక్కరు చేసుకుంటూ మన నగరాన్ని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళకి వాళ్ళ ఫౌండేషన్ డే రోజున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలను చేపట్టిన వాళ్ళ మొత్తం మేనేజ్మెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జీవీఎంసీ తరఫు నుంచి ఎప్పుడైనా ఏ సహకారం కావాలన్నా కూడా ఈ ఎకో ఫ్రెండ్లీ ఇనిషియేటివ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి జీవీఎంసీ అండగా ఉంటుంది. మీకు టెక్నికల్ సపోర్ట్ కావచ్చు, లేదా మీకు అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కావచ్చు, ఆర్ ఎనీ కోఆర్డినేషన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు. ఏసీబీ పోలీస్ శాఖ దాడుల్లో వివిధ కేసుల్లో పట్టుబడ్డ అక్రమ మద్యం ధ్వంసం చేసిన పోలీసులు. జీఎస్టీ పన్ను పోటుకు వ్యతిరేకంగా కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేడ్చల్లో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన. బ్లాక్ మెయిలింగ్ యువకుడిని చితక బాధిన స్థానికులు. స్వరూపానందేంద్ర స్వామిని కలిసిన మంత్రి కొట్టు. బోనాల చెక్కుల పంపిణీ తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వస్తువులు వినియోగించడం చట్టరీత్యా నేరమని గూడూరు ఆర్టీఓ మురళీకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్.